షీట్ కొట్టేశాడు అంతే. ఏం సినిమా చేయవచ్చారబ్బా, ఏం సినిమా. అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వల్ల కలిగే లాభాలే కాదు, ఆ మనిషి మారడానికి, మంచి మార్గంలో పోవడానికి, మంచి మార్గంలో మారి మనిషి చేసే ఎటువంటి మంచి పనులు ఉన్నాయో అవన్నీ సినిమాలు చూపించాడు. ఖచ్చితంగా స్కూల్ పిల్లలు, చదువుకునే పిల్లలు, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ వచ్చి ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూసిందే కాకుండా ఖచ్చితంగా అందరూ ఈ సినిమా చూసారంటే అయ్యప్ప మాల వేసుకుంటారు అంతే. ఎందుకంటే స్వామి మాల వేసుకోవడం క్లారిటీ చూపించారు కాబట్టి ఈ సినిమాతో బాగా స్వామి శరణయ్యప్ప. రవితేజ కంబ్యాక్ అన్న. ఇరుముడి సినిమా చూడడం జరిగింది. ఒక మంచి ఎమోషనల్ సినిమా అన్న, అంటే హృదయానికి హత్తుకునే సినిమా, చాలా బాగుంది. అసలు ఇరుముడు టైటిల్కి రవితేజ గారు న్యాయం చేస్తారని అనుకుంటే కనుక డబుల్ ఇంపాక్ట్ మీద న్యాయం చేస్తాడు, చాలా బాగుంది. ఒక మాస్ మహారాజా రవితేజ అని మనం అనుకుంటాం, కానీ ఇది అది కాదు. ఒక మంచి క్లాసిక్ మూవీ, ఒక మంచి ఎమోషనల్ మూవీ, ఒక కూతురు తండ్రి బాండింగ్ ఏ రాకుండా చూపించాడు సినిమా, చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్ అయితే ఇంకా మల్లెపూల పల్లకైతే సాంగ్ మా చిన్నప్పటి నుంచి ఉంటున్నాం, కానీ ఈ సినిమాలో విన్నది వేరే లెక్క ఉంది. లోపలైతే పూర్ణకం చెప్పించాడు సాంగ్ వరకు, లాస్ట్ క్లైమాక్స్ అయితే ఏడిపించాడు. నేనైతే ఒక మగోడి ఆట సాధారణంగా ఉంటుంది, కానీ నాకు కూడా ఒక ఎమోషనల్ బయట దానికి వచ్చింది. ప్రతి ఒక్క కుటుంబంతో సహా చూడవలసిన సినిమా అయితే. రవితేజ గారికి కంబ్యాక్ ఇచ్చాడు, ఖచ్చితంగా ఈ సినిమా 100 crores అయితే దాటుతుంది, ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు. ప్రతి ఒక్కరికి మెచ్చే విధంగా ఇరుముడు సినిమా శివ నిర్మాణ్ గారు తీసుకోవడం జరిగింది. కనెక్టివిటీ వరకు చూసుకుంటే ఎమోషనల్ బాండింగ్తో కట్టిపెట్టేసాడు లాస్ట్లో అయితే, ఇంకా చెప్పనవసరం లేదు. సినిమా మనకి అన్నీ ఉన్నాయి, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ అయితే ఇంకా బిడ్డ కోసం వచ్చినటువంటి ఒక ఎమోషనల్ సాంగ్ ఏదో, ఆ ఒక్క సాంగ్ చాలు. రవితేజ గారు మొన్ననే చెప్పారు సక్సెస్ మీట్లో మాట్లాడుతానన్నారు, ఆ సక్సెస్ మీట్ కేవలం ఎమోషనల్ కోసం మాట్లాడతారని చెప్పి నేను అనుకున్నాను. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 వరకు ఇవ్వచ్చు. ఎక్కడ మిస్యూజ్ లేని సినిమా ఇరుముడి, చాలా అద్భుతంగా ఉంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. Very good and very good movie. Main highlight point would be, like I would say, the Swami Sharanam Ayyappa, the song, great way that they portrayed the devotional movie, the devotional side of the things, the emotional side of things, how that girl, how she acted, it was really good. So I really like that. So I'm coming from Bengal. This is my first time in a Telugu movie. I do not know Telugu. It was the Edipin Chesaru. ये लोग बोल रहे हैं मुझे पता नहीं. This is the emotional thing. Edipin Chesaru. The movie is very emotional. So I really like the movie. Main lead characters बहुत बढ़िया था. Ravi Teja. This is my first movie of Ravi Teja. And I didn't know who the actor was, but he is really good, very good. And mostly his daughter, the one who acted as his daughter, that girl is very good acting. Background music, it's good. The emotional vibes of the song, that जब वहाँ पे कहीं भी वहाँ पे emotional beats आ रहे थे, तो that was really good. And the music definitely, the song, the dancing songs, the whatever, every song here is very good. So I really like the movie. It's a 10 on 10 movie. థ్యాంక్స్ అలాట్. ఈసారి కమ్బ్యాక్ అయిపోయిందండి రవితేజది, ఈసారి హిట్, బిగ్గెస్ట్ సూపర్ మూవీ, సూపర్ హిట్, బిగ్గెస్ట్ కమ్బ్యాక్ రవితేజ. చాలా బాగున్నాయండి, అందరు చూడాలి, మస్ట్ వాచ్. అందరికి మంచి ఎమోషనల్ గా ఉంది, డివోషనల్ గా ఉంది. సంవత్సరం నేను చూసిన సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంటే సెకండ్ హాఫ్ అంత మించుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు ప్రేక్షకులను కట్టుబడేసాడని చెప్పొచ్చు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ తోటి ప్రేక్షకుల మీద ఇంకా ఇంట్రెస్టింగ్ గా సినిమా తీసుకెళ్తాలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లు, రవితేజ పర్ఫార్మెన్స్,